ఈరోజు ఈ వీడియోలో మా విలేజ్లో ఫెస్టివల్స్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ మా విలేజ్ పీపుల్ యొక్క కల్చర్ ఎలా ఉంటుంది. వైజాగ్, విజయనగరం, బొబ్బిలి 3 సిటీస్ని ట్రావెలింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ ఫైనల్గా స్వీట్ కార్న్స్ని దొంగలించి కాల్చుకొని తిన్నాం. సో ఈ వీడియో చాలా ఎక్సైట్మెంట్గా అండ్ థ్రిల్లింగ్గా ఉండిపోతుంది. డోంట్ మిస్ ది ఎండ్. ఈయన మా జాన్నే జిగర్ ఈయననే. నెంబర్ 1, ఫస్ట్ మేము వైజాగ్ టు విజయనగరం వెళ్ళాలి. చిన్నగాళ్ళ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఆల్టో మారుతూ సిజికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది. వాళ్ళు అలా కారులో వెళ్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా? కారులో వెళ్తున్నట్టే అనిపిస్తుంది బ్రో. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఈ మనుషులు ఖాళీగా ఉంటారా బ్రో? ఎప్పుడు ఏదో ఒక పని, గోల గోల. ఈ వైజాగ్లో సిగ్నల్స్ చాలా దారుణం బ్రో. ఒక పక్క ఎండ, ఇంకో పక్క ఈ ట్రాఫిక్. ఫెస్టివల్ కదా, ఎవరిని కళ్ళడానికి వెళ్తున్నారో నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా మీకే అర్థమవుతుందిలే, చూడండి. అండ్ ఇది వైజాగ్ క్రికెట్ స్టేడియం. అల్లదా, ఓకే ఓకే. మ్యాచ్లు ఎక్కడ అవుతాయా? మా వాడు 120 స్పీడ్లో కొట్టేస్తున్నాడా. నేను చాలా భయపడ్డా. వద్దురా అన్న కూడా వినలేదు. కుర్రోడు కదా, కొంచెం ఉడుకు రక్తం. సార్ ఏంటి సార్ అది? కుర్రోడు కదా, కొంచెం ఉడుకు రక్తం. వామో, జస్ట్ మిస్ గాయస్. ఇది మా ఫ్రెండ్ గారి విలేజ్ ఆనందపురం. ఇక్కడ పూలు ఫేమస్. ఎవరికైనా కొత్తగా పెళ్ళైతే తీసుకోండి పూలు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఈ రోడ్డు పక్కన చూడండి. పాపం వాళ్ళు ఎండలో చాలా కష్టపడి పళ్ళు పూలు అమ్ముతూ ఉంటారు కదా, చాలా పాపం అనిపిస్తుంది. సో ఈసారి మీరు జర్నీ చేసేటప్పుడు వీళ్ళ దగ్గర ఖచ్చితంగా కొనండి. జస్ట్ ఇప్పుడే వైజాగ్ బార్డర్ దాటాం. A few moments later. వెల్కమ్ టు విజయనగరం. ఫ్రెండ్స్కి వాసిపోద్దు గురు. వెళ్దాం నేను సరదాగా. ఊసిపోతాను ఇంకేంది మళ్ళీ. స్లోగా ఎందుకు పడిపోతాను? నేను ఆ పిల్లకి అంటున్నా రోడ్ క్రాస్ చేస్తూ జంప్ చేస్తుంది అని. A few moments later. విజయనగరం వెళ్ళాక ఇయర్ రింగ్ కుట్టిద్దామని ఒక షాప్కి వెళ్ళాను బ్రో. లిటరల్లీ వాడు నన్ను చూస్తే వాడికి ఎలా అనిపించింది ఏమో తెలియదు, కానీ ఒక ఇయర్ రింగ్ గన్ షాట్కి 250 చెప్పాడు బ్రో. అదే మన వైజాగ్లో జగదంబలో అయితే 30 రూపీస్కే వేస్తాడు. ఇంకా ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వెళ్ళిన దారినే మళ్ళీ దిగిపోయాం. మా జైంట్కి ఆకలేస్తుందని ఒక టిఫిన్ షాప్కి వచ్చాం. అక్కడ ఒక పరోటో 40 రూపీస్ అన్నాడు. ఓకే, 2 పరోటాలు 140 అన్నాడు. అండ్ విజయనగరం మీ షాప్ ఎక్కడుందో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అక్కడ బ్యాక్ సైడ్ అమ్మాయిలు ఉన్నారు చూసారా? ఈ అమ్మాయి మెల్లి నన్నే చూస్తుంది వెనక్కి తిరిగి. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంత అందంగా ఎందుకు పుట్టానా అని. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఇప్పుడు మనం ఎస్విఎన్ ల్యాక్ ప్యాలెస్లోనికి వెళ్ళబోతున్నాం అనుకుంటున్నారా? జస్ట్ వీడియో తీస్తాను చూడడానికి అంతే. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరు రోడ్డుపై జర్నీ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళని చూసే ఉంటారు కదా, సో ప్లీజ్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. ఆవిడకి కూర్చునే ప్లేస్ కూడా లేదు. ఆవిడకి అలా సెటప్ చేశాడు మనవాడు. ఇబ్బంది ఎందుకు? మిడిల్ క్లాస్ బతుకులు. ఇక్కడ మనవాడిని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, అస్సలు తగ్గట్లేదు. అంతా బాగానే ఉంది. అయితే సడన్గా
స్టార్టింగ్ మేము ఇయర్ రింగ్ కుట్టించడానికి వెళ్ళే షాప్ దగ్గర 500 వాల్యూ చేసే నా స్పెట్స్ని మర్చిపోయినా. డార్లింగ్స్, ఇదే ఆ టాటో షాప్. ఎవరైనా ఇయర్ రింగ్స్ కుట్టించాలనుకుంటే కుట్టించుకోండి, బట్ ఇట్స్ సో ఎక్స్పెన్సివ్. ఇది నా డ్రీమ్ థార్. వెల్కమ్ టు గజపతి నగరం. అటు ఇటు ఊగుతూ మై బాస్, ఇప్పుడు మీకు చూపిస్తాను వరల్డ్ మోస్ట్ నాస్టీ ప్లేస్. బొబ్బిలి అండ్ విజయనగరం మధ్య జర్నీ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎక్కడో. ఇక్కడ దగ్గరలో ఉన్నాం, రామభద్రపురం దగ్గరలో. లిటరల్లీ ఇక్కడ ఫేస్కి మాస్క్ అండ్ హెయిర్ క్యాప్ లేకుంటే ఇంటికి వెళ్ళాక మమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టరు. చూడు ఎటు ఉంటాయేమో. టవలేట్ లేదు, మరి ఇంకా టవల్ లేదు, రాలేదు. ఖచ్చితంగా ఉన్నదా? ఖచ్చితంగా ఉంటుంది ఉన్నదా? వెల్కమ్ టు బొబ్బిలి. వెల్కమ్ బొబ్బిలి. బొబ్బిలి ఫేమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. సో ఇది ఎంతమంది తెలుసు కింద కామెంట్ చేయండి చూద్దాం. సో మా ఇద్దరం చికెన్ నూడిల్స్ తీసుకుని ఇంకా బయలుదేరాం. ఇది మా బొబ్బిలి ఆర్ఎస్ఆర్కే కాలేజ్. సో ఇప్పుడు నా డిగ్రీ టైంలో నా బస్సు వెళ్ళే రూట్లో వెళ్తున్నాం. ఆల్మోస్ట్ 2 years అయింది ఈ వేలో వెళ్ళి. సో అందుకే ఈరోజు ఇలా వెళ్తున్నాం. Guys, guess this village. If you know this village, comment now. డార్లింగ్స్, ఇది పిరిడి గోకుల్ కాలేజ్. చివరికి మా ఊరు చేరుకున్నాం. చీమిడి ఏంటి నీకు? చీమిడి ఏంటి? అదేవాళ్ళు చెప్పు. బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కోవడం మా ఇంటి ఆచారం. ఇప్పుడు మీకు సరదాగా మా ఊరు ఏరి చూపిస్తారండి. హాయ్ గైస్, సాయంత్రం పూట మా విలేజ్ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. తాతం చూడండి, బొట్లగడ్డ పగురుకో. బ్యాక్ సైడ్ అక్కడ తాత, బ్లాక్ తాత, ఒక తాత ఉన్నాడు, అందులో స్నానం చేస్తున్నాడు చూడండి. ఇచ్చింగ్ వటకాయలు. ఈజీ డూయింగ్ పీస్ఫుల్లీ, డూయింగ్ ఇట్ పీస్ఫుల్లీ. Post it, guys. Just post it on YouTube. You will get likes. Back side చూడండి guys. Definitely get likes. Back side చూడండి guys. వాటర్ చూడండి. ఎక్కడ చూసి నేను ఉంటాను. వాటర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా ఈవినింగ్ టైం. హ్యాపీగా ఇసుక పైన చిల్ అవుతున్నాను గాయస్. ఎవరైనా ఖాళీగా ఉంటే వచ్చేయండి నాతో చిల్ అవ్వడానికి. ఎడుగురు బైసెప్స్. సయ్యంద్రి నాను సయ్యంతిరా. నిన్ను మాత. ఇలా అందరం మార్నింగ్ 4కి అలా లేచి టీ తాగుతూ ఉంటాం. అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. ఇలా నైట్ ఊర్లో ఉన్న కట్టెలన్నీ స్కామ్ చేసి మార్నింగ్ 12 తర్వాత మంట పెడతాం. అటెల్ జైంట్ సంక్రాంతి రోజు మార్నింగ్ మా ఫ్రెండ్తో కలిసి అరటాకులు కోయడానికి వెళ్ళాను. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం అందులోనే లంచ్ మా పూర్వీకులందరికీ, మా తాతయ్యకి, మా ముత్తాతయ్యకి అండ్ అందరికీ. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం స్వాహ. తర్వాత మా పూర్వీకులందరూ ఆత్మ శాంతించాలని ఇలా పూజ చేశాం.
ఏడు పొంగడల్లా గైస్ ఇప్పుడే జస్ట్ మా తాతలకి ముత్తాతలకి అండ్ మా ఫాదర్కి అందరికీ కూడా ఇలా ఫుడ్ ఇక్కడ పెట్టేసి వాళ్ళకి మొక్కుతూ ఉంటారనమాట. అండ్ ఆల్మోస్ట్ విలేజ్లో అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు. అండ్ మీ ఫ్యామిలీలో కూడా ఇలా చేస్తూ ఉంటారా? ఇప్పుడు దాన్ని కొంచెం క్లియర్గా మీకు చూపిస్తాను. వైట్ రైస్, పరమాన్నం, పప్పు అండ్ మిక్స్ చేసి ఉన్న కూర, దీన్ని కలకాయ కూర అని అంటారు. అండ్ అరిసెలు కూడా, ఇవన్నీ కూడా మిక్స్ చేసి మన పూర్వీకులకు పూజిస్తూ ఉంటారు. ఫైనల్గా మీరు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఎక్సైట్మెంట్ని ఇవ్వబోతున్నాను. ఏం లేదు, నైట్ టైం ఊర్లో అందరూ పడుకున్న టైంలో నేను నా ఫ్రెండ్స్తో కలిసి సీక్రెట్గా పంట పొలాల్లోకి దూరి మొక్కజొన్నల్ని, అదే స్వీట్ కార్న్స్ని దొంగలించబోతున్నా. బట్ అది ఎవరి పొలమో ఏంటో మాకు అస్సలు ఐడియా లేదు. బట్ ఈరోజు మనం స్వీట్ కార్న్స్ని దొంగలించి కాల్చుకొని తినబోతున్నాం. చివరి వరకు చూడండి, చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఎవరు చేయడం తెలుసురా గాయస్. చూడండి, స్వీట్ కార్న్ వేటకు వచ్చాము ఈరోజు. అలాంటి పట్టించుకోకండి. వేటగాడు ఇదిగో ఇతనే, ఇతను కెమెరామ్యాన్. షట్ మ్యాన్, సరిగ్గా అర్థం కూడా రాదు. చూడండి గడ్డి చూడండి కింద, చూడండి 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 చూడండి. పడి మాటలేదండి మీకు చూసిన వాళ్ళకి. ఖాళీగా ఉన్నారా? రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఇరు బాగా బాగా స్లో వీడియో పడలేగా. ఓనర్ ఎవరు రాకుండా మేము చాలా సీక్రెట్గా ప్లాన్ చేస్తున్నాం. దొరికేస్తా. ల్యాండ్ చూడండి, ల్యాండ్ ఉందో కూడా చెప్పిరా. సార్ ఏంటి సార్ అది? ల్యాండ్ ఉందో కూడా చెప్పిరా. ల్యాండ్ చాలా పైన ఈ మూన్ లైట్ లో ఈ స్వీట్ కార్న్ హంటింగ్ అనేది చాలా క్రేజీగా ఉంటుంది గైస్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా వైల్డ్గా ఉన్నాడు. ఎన్ని నాలుగా? ఐదా? ఇంకోటి తెంపేసి సరిపోతాయి. చిన్న షార్ట్ వీడియో చేస్తాంటారు ఇది అంతా. మొత్తానికి రెడీ చేసామండి. ఆదర్శ్ బాయ్ ఇంతకీ నీదే ఊర్రా? ఉదయం నుంచి వచ్చాడండి అబ్బాయి, జొన్న పక్కల దెంగితనానికి వచ్చాం కదా. రాజు, గడ్డి కొన్నట్టు తెచ్చామనుకో అలాగే ఉంటది. ఆదర్శ మంట తగ్గించమ్మా. ఎంత మంట అయితే మనం వండమా. రోజు మంట పెట్టేస్తున్నావు. కర్రలందుకు వెనక పెద్ద మంట అయిపోయింది. జొన్న పొట్టల్ని ఇలా కాల్చుతూ ఉండాలన్నమాట. బట్ మ్యాండేటరీగా మంట ఉండాలండి ఖచ్చితంగా. మంట లేకుండా దీన్ని కాల్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇది అందరికి కవర్ చేయాలి. అందరు తినండి రా, అందరు తినండి అంటే తినండి, పర్లేదు, బలంతో తినండి. అయిపోయింది. కర్రలు అయిపోయి చీరేస్తున్నాడు వీడు. ఇలాంటి కర్రలో 2 తెచ్చి రాజు బిడ్డ నోట్ గైస్. స్వీట్ కార్న్స్ సగం కాలే, మిగతా సగం ఓపుకుంటే కాల్చుకోవాలి. బట్ మనకు అంత పేషెన్స్ లేదు కాబట్టి మధ్యలోనే స్టార్ట్ చేసాం. మంట వేయకూడదు, నిప్పుల మీద కాల్చుకుని బెటర్. నిప్పుల మీదే కాదు, అది పెట్టిన దమ్ముంటే అది బెటరా. లైవ్ పెడితే ఉంచుతారా? తరుణ్జీ, దమ్ము ఉంటే పెట్టమను, దమ్ము కాదు. మొబైల్లో డేటా ఫుల్గా ఉంది, సో పెట్టేశాను, చూసుకో. ఇసుక ఫుల్ ఇసుక. కర్రలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టు. కర్రలు తెచ్చి అవ్వదురా. మన చెఫ్ ఏమో ఇతనే, మేనేజ్మెంట్ అతను, తినడమే మనం. గైస్, దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? ఏం లేదు, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఈ ఒక్క హెల్ప్ చేయండి, నేను చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు ఫీల్ అవుతాను. అండ్ అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఉంటా మరి, బాయ్.